లోకాన్ని భస్మరాశిగా మార్చిన కన్ను, మన్మధుడిని బూడిది కుప్పగా మార్చిన కన్ను, అగ్ని గోళాలను విరచిమ్మిన కన్ను, మహేశ్వరుడి ముక్కంటిని చేసిన కన్ను, మహాప్రళయాన్ని సృష్టించే కన్ను ఈశ్వరుడికి మాత్రమే ఉందా? పరమేశ్వరుడి పరమార్థం ఏమిటి? అంతు చిక్కని ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఒక రెప్ప తెరిచినంత మాత్రాన్నే మన్మధుడు బూడిద కుప్పగా మారిపోయాడు. ఒక రెప్ప తెరిచినంత మాత్రాన్నే మహాప్రళయమే వచ్చింది. అది మహాదేవుడి మూడో కన్ను. పరమేశ్వరుడి త్రినేత్రం లోకాన్ని భస్మరాశిగా మార్చేస్తుంది. ఏమిటి త్రినేత్రం? మనకు ముక్కోటి దేవతలున్నారు, త్రిమూర్తులున్నారు, 7 లోకాల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్లలో ఏ ఒక్కరికి లేని త్రినేత్రం మహాశివుడికి ఎందుకు ఉంది? ఆ కన్ను అగ్ని జ్వాలలనే ఎందుకు విరజిమ్ముతోంది? ఇలా ఉండటం సాధ్యమేనా? త్రినేత్రం నిజం అంతు చిక్కని దేవరహస్యం. శివుడు శ్మశానవాసి, చర్మాభరధారి, బూడిద రాసుకుని తిరిగేవాడు, అన్నింటినీ వదిలేసినవాడు, అన్నింటికీ అతీతుడు. పేరు బోళాశంకరుడు. అడిగినంతనే వరాలిచ్చే దేవుడే. కోపమొస్తే భస్మం చేయగలవాడు. 3 కన్నులవాడు. ఆ కన్ను తెరిస్తే మిగిలేది భస్మరాసులే. అదే మూడో కన్ను. ఎందుకంటే పుట్టుక ఆయనే, మరణం ఆయనే, ప్రకృతి పురుషుల్లో ఆది పురుషుడు ఆయన, సృష్టికి కారకుడు ఆయనే, లయకారుడు ఆయనే. అందుకే ఆయన పరమ ఈశ్వరుడు అయినాడు, దేవుళ్లలో మహాదేవుడు అయినాడు. ఈయన ఎంతగా అనుగ్రహాన్ని చూపిస్తాడో అంతకు 1000 రెట్లు ఆగ్రహాన్ని ప్రదర్శించగలడు. ఆ కన్ను తెరవనంత వరకు బోళాశంకరుడు, కన్ను తెరిస్తే మహాప్రళయకారుడు, సమస్త విశ్వాన్ని తనలో లయం చేసుకోగల రుద్రుడు. దేవతలందరిలో 3 కన్నులు కలవాడు ఈశ్వరుడే. ఈయనలోనే మరో విశేషముంది. లింగ రూపంలో దర్శనమివ్వడం ప్రపంచంలో మరే దేవునికి లేని రూపం పరమశివుని ప్రత్యేకం. శివుడికి ఎందుకు ఇలాంటి రూపం ఉంది? ఏమిటి ప్రత్యేకం? మూడో కంటికి లింగ రూపానికి మధ్య పోలికేదైనా ఉందా? శివుడి మూడో కన్నే శివలింగమా? అసలు మూడో కన్ను దేనికి సంకేతం? దానికి శివలింగానికి మధ్య సంబంధం ఏమిటి? పరమేశ్వరుడిలో మూడో కన్ను అంతర్లీనంగా ఉంటుంది. అది చాలా శక్తివంతమైనది. దాన్ని ఓ అగ్నిపర్వతం అని పురాణాలు వ్యాఖ్యానించాయి. అందులోంచి వచ్చే అగ్ని శిఖలు సూర్యుడి కిరణాల కంటే 1000 రెట్లు వేడిగా ఉంటాయట. సాక్షాత్తు ఆది సూర్యుడే మూడో కన్నుగా శివుడి బ్రుకుటిపై కొలువై ఉన్నాడని మరో కథనం. దేవుడు లేడని నమ్మేవాళ్లకు మూడో కన్ను గురించి మీమాంసే ఉండదు. దేవుడిని నమ్మేవాళ్లలో దేనిపై వివాదమే లేదు. ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి, లయకారుడు కాబట్టి, ప్రళయకాలంలో సమస్త విశ్వాన్ని అంతమొందించే బాధ్యతను తనపై మోస్తున్నాడు కాబట్టి ఆయనకు మూడో కన్ను ఉంటుంది. ఈశ్వరుడి అనంతమైన శక్తికి అది ఒక ప్రతీక. పురాణాల సంగతి కాసేపు పక్కన పెడదాం. మూడో కన్ను నిజంగా కన్నేనా? దీని వెనుక మర్మమేదైనా ఉందా అన్న సందేహము రావటం సహజమే. మిగతా దేవుళ్లే కాదు, మనుషులకు మూడో కన్ను ఉండే అవకాశం లేదా? ఉంది. మనలోని శివుడున్నాడు, నిజం. మనలోనే మూడో కన్నుంది. ఇది ఇప్పటిదాకా అంతుచిక్కని దేవ రహస్యం. సైన్సు లెక్కలకు జవాబులు తేలని ప్రాబ్లం. మన శరీరంలోనే మూడో కన్ను దాగి ఉంది. మన నడతను జీవిత మార్గాన్ని నిర్దేశించి అడుగడుగున ఆదేశాలిస్తూ ముందుకు నడిచేలా చేస్తుంది. మనకి జ్ఞానాన్నిస్తుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ను కంట్రోల్లో ఉంచుతుంది. అది పీనియల్ గ్లాండ్. సాక్షాత్తు పరమేశ్వరుడి మహాలింగ స్వరూపం. ఆయన త్రినేత్రం. సమస్త విశ్వాన్ని తనలో కలుపుకునే సామర్థ్యం ఉన్న మేధ. ఒక్క మాటలో చెప్పాలంటే మన లోపల నివసిస్తున్న మహాశివుడు పీనియల్ గ్లాండ్. ఏమిటిది? ఎలా ఉంటుంది? మనిషిలో ఉండే ఈ విభాగానికి శివుడి మూడో కంటికి సంబంధం ఉన్నదేంటి? మన భారతీయ సంస్కృతిలో ఉన్న విశేషమే అది. భగవంతుడితో భక్తుడు అనుసంధానమై ఉంటాడు. భక్తుడితో భగవంతుడు మమేకమై ఉంటాడు. పరమేశ్వరుడి స్వరూపం వెనుక ఉన్న అంతుచిక్కని రహస్యం కూడా ఇలాంటిదే. శివుడి మూడో కన్ను మన మేధస్సులోని పీనియల్ గ్లాండుకు దగ్గరి సంబంధం ఉంది. మన మెదడులో సరిగ్గా మధ్య భాగంలో ధాన్యపు గింజ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుంది. అన్ని రకాల కనెక్టివ్ కణాలన్నీ ఈ గ్రంథిని చుట్టుముట్టుంటాయి. దీని ఉపరితల భాగం ప్రియల్ క్యాంప్యూల్ చే చుట్టి ఉంటుంది. ఇది సరిగ్గా మిడ్ బ్రెయిన్ లో ఉంటుంది. చాలా రకాల ఫైబర్లు ఇందులోకి చొరబడి ఉంటాయి. దీనివల్ల మన శరీరంలోని అన్ని రకాల చర్మములను పీనియల్ గ్రంథి నియంత్రిస్తుంది. మీరొక్కసారి 2 కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో ఉండండి. మీ దృష్టిని 2 కళ్ల మధ్య ఉన్న బ్రుకిటిపై ఉంచండి. మనసులో మీరు కోరుకున్న రూపం
మీ భృకుటిపై సాక్షాత్కరిస్తుంది. మీరు మనసును మెదడును పూర్తిగా కంట్రోల్లో ఉంచేందుకు ఇదే ఉపయోగపడుతుంది. మనలోని ఆగ్రహాన్ని అనుగ్రహాన్ని ఇదే నిర్ణయిస్తుంది. ఆగ్రహం వచ్చినప్పుడు మన భృకుటి ముడిపడటం మీరెప్పుడైనా చూసారా? ఖచ్చితంగా 2 కళ్ల మధ్యనున్న భాగం ముడిపడుతుంది. మనలోని 3వ కంటికి ఇదే తార్కాణం. మెలటోనియన్ ఉత్పత్తిని పీనియల్ గ్రంథి చేస్తుంది. దీని కాంతిని రెటీనాలోని సెన్సిటివ్ కణాలు కనిపెడతాయి. ఈ కాంతిని శరీరంలోని అన్ని భాగాలకు వివిధ రూపాలలో మార్గాలలో ప్రవేశింపజేస్తుంది. పైకి కనిపించే 2 కళ్ళు బయటకు దృశ్యాలనే ప్రతిబింబిస్తాయి. పీనియల్ గ్లాండ్ అనేది అంతర్గత కాంతిని శక్తివంతం చేస్తుంది. అందుకే దీన్ని 3వ కన్ను అన్నారు. పీనియల్ గ్లాండ్ ఎలాంటి విధులను నిర్వహిస్తుందన్న దానిపై మనిషికి, అతని సైన్స్కు ఇంతవరకు పూర్తిగా అర్థం కాలేదు. దాని స్థానం మెదడు లోపల ఉంటుందని, దీనికి మంచి ప్రాధాన్యం ఉంటుందని మాత్రమే అర్థం చేసుకున్నారు. కానీ దాని రహస్యాన్ని పూర్తిగా ఛేదించలేకపోయారు. కానీ మన పూర్వీకులు మాత్రం ముందే దీన్ని నిరూపించారు. మనలోని జ్ఞాన చక్షువే త్రినేత్రంగా తేల్చారు. ఇందుకు మూల స్థానం మన 2 కళ్ల మధ్య భాగం. దాన్ని కూల్గా ఉంచేందుకై మనం అక్కడ బొట్టును ఉంచుతాం. ఈశ్వర విభూతిని, వైష్ణవ తిరుమణిని అక్కడే ఉంచుతాం. ఎందుకంటే అదే మన కేంద్ర స్థానం, ఈశ్వర స్థానం. నాదం, నకారం, మంత్రం, మకారం, స్తోత్రం, శికారం, వేదం, వకారం, యజ్ఞం, యకారం, ఇది పంచాక్షరి రహస్యం. శివుడు ఈ మూల మంత్రానికి అధిపతి. శివపార్వతులు పురాణ దంపతులు. అందుకే మనలో శివతత్వం సంపూర్ణంగా ఉంటుంది. అందుకే పీనియల్ గ్లాండ్ పరమేశ్వరుని 3వ కన్ను మాత్రమే కాదు, ఆయన లింగ స్వరూపం కూడా అని నిర్వచిస్తోంది. శివలింగం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదేనని పురాణాలు వినిపిస్తున్నాయి. అక్షరం ఆయన, ఆహారం ఆయన, ఆభరణం ఆయనే, ఔషధం ఆయన, ఆనందం ఆయన. ఇది ఈశ్వరుడి పూర్ణ స్వరూప రహస్యం. మనిషి ఆయన వేరు కాదు. ఆయన 3వ కన్ను మనసులోను దాగున్నదని, అందుకే అదే పీనియల్ గ్లాండ్ మన మేధస్సును, మన పనితీరు క్రమాన్ని నిర్ణయించే హార్మోన్ దేవదారు చెట్టు శంకువు ఆకారంలో ఉంటుంది. మన శరీరంలో నెలకొని ఉన్న లింగ స్వరూపం శివలింగం ఆత్మకు గుర్తు. పరమేశ్వరుడి ఆత్మకు ప్రతిరూపమే శివలింగం. ఆయన త్రినేత్రమే శివలింగంగా ఆవిర్భవించింది. మనిషి మెదడులో పీనియల్ గ్లాండ్ది ఆత్మస్థానం అని పాశ్చాత్య ఫిలాసఫర్లు సైతం ఒప్పుకున్నారు. ముందుగానే చెప్పుకున్నట్లు భౌతిక రూపంలో ఇది మాస్టర్ గ్రంథిగా ఉపయోగపడుతుంది. స్పిరిచువల్ లెవెల్స్ లో 3వ కన్నుగా తెరుచుకుంటుంది. వైద్యశాస్త్రం ప్రకారం పీనియల్ గ్లాండ్ చీకటి నుండి కాంతిని ఉత్పత్తి చేస్తుంది. మన దేవాలయాల్లో గర్భగుడి చీకట్లోనే ఉంటుంది. దీపాల వెలుగులోనే స్వామి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. పీనియల్ గ్లాండ్ ఇలాంటిదే. ఇందులోని ఆత్మలింగం నుంచే కాంతి పుంజాలు మనల్ని ముందుకు నడిపిస్తాయి. మనలో 6 చైతన్య చక్రాలుంటాయి. సహస్ర చక్రం పీనియల్ గ్లాండ్లో ఉంటుంది. ఈ గ్రంథి మనకు కావలసిన సమస్త శక్తినిస్తుంది. దేవతలకు అమృతం, సోమరసం ఎలాగో మనకు కావలసిన మెలబోనిన్, సెరబోనిక్, డిఎంటిఎన్లు, డిఎంటి5లను పీనియల్ గ్లాండ్ ఉత్పత్తి చేస్తుంది. మనకు ప్రాణాధారం ఇవే. హిందూ దేవాలయాల్ని గమనించిన పీనియల్ గ్లాండ్ గురించి స్పష్టంగా అవగాహన కలుగుతుంది. మన దేవాలయ వాస్తును జాగ్రత్తగా పరిశీలిస్తే మనిషి లోపలి శక్తి చైతన్య కేంద్రాలకు మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా కనిపిస్తుంది. మనిషి చనిపోయినప్పుడు కపాల మోక్షం జరుగుతుందని చెప్తారు. దహనం సమయంలో తలలో ప్రధాన భాగం పగిలి శబ్దం వస్తుంది. అది వేరేదో కాదు, పీనియల్ గ్రంథి ముక్కలైపోవడమే కపాల మోక్షమని అంటారు. స్పిరిచువల్ లెవెల్స్ లో ఇది చివరి సన్నివేశం. పీనియల్ గ్లాండ్ శ్మశానంలో పగిలిపోతుంది. ఈశ్వరుడు శ్మశానంలో ఉంటాడు. మన లోపల మరో మనిషి ఉన్నాడన్నది అతన్ని కనుగొంటే దేవుణ్ణి కనుగొన్నట్లేనని భారతీయ తత్వవేత్తలు మొదటి నుంచి చెప్తున్నారు. ఇస్లాం, క్రిస్టియానిటీల్లోనూ, బౌద్ధ, జైన మతాల్లోనూ ఈ అభిప్రాయమే బలంగా ఉంది. దాన్ని మనసు అన్నారు, ఆత్మ అన్నారు, జీవుడు అన్నారు. వీటన్నింటినీ మించి ఆ లోపల ఉన్నది వేరెవరూ కాదు, ఈశ్వరుడే, పరమేశ్వరుడే. ఆయన ఆత్మలింగమే మన లోపల ఉన్నది. అది తెరిచే కన్నే త్రినేత్రం. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.